సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 వైసీపీ పార్టీకి చెందిన పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చిక్కుల్లో పడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓ పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ నెల 13న ఏపీలో పోలింగ్ సందర్భంగా జరిగిన ఆ ఘటనకు సంబంధించి సీసీ కెమెరాల్లో రికార్డైన వీడియో వెలుగులోకి వచ్చింది. రెండచింతల మండలంలోని పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రం 202లో ఎమ్మెల్యే ఈ చర్యకు పాల్పడినట్లు టీడీపీ ఆరోపిస్తోంది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ కేంద్రంలోకి దూసుకువెళ్లి ఈవీఎంను ధ్వంసం చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దురుసుగా పోలింగ్ కేంద్రంలోకి దూసుకొని రావడం, నేరుగా ఓ కంపార్ట్మెంట్ వద్దకు వెళ్లి ఈవీఎంను నెలకేసి కొట్టడం ఈ వీడియోలో చూడవచ్చు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రెగ్గింగ్కు పాల్పడినందువల్లనే సంబంధిత ఈవీఎంలను పిన్నెల్లి ధ్వంసం చేశారనేది వైఎస్ఆర్సీపీ వాదన. అయితే తొలుత గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేసినట్లు కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా వీడియో బయటకు రావడంతో ఎమ్మెల్యేను నిందితుడిగా చేర్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈవీఎంలను ధ్వంసం చేయడాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సమగ్ర నివేదిక కోరింది. ఈ మేరకు ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి రిపోర్ట్ను ఈసీకి పంపించారు. ప్రధాన నిందితుడిగా పిన్నెల్లి పేరును చేర్చారు. వాటిని పరిశీలించిన అనంతరం ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి సిఫారసు చేయాలని ఈసీ ఆదేశించింది. ఇక మాచర్ల నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్ నెంబర్ 202తో పాటు మరో 7 పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంల ధ్వంసమైనట్లుగా అధికారులు గుర్తించారు. పోలింగ్ స్టేషన్ నెంబర్ 202లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు వెబ్ కెమెరాలో రికార్డ్ అయినట్లుగా తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.